సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా రాజ్యాంగబద్ధంగా ఉంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఇచ్చాడో అఖండ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ పేద బలహీన బడుగు వర్గాలకి అవసరమైన వాళ్ళందరికీ అన్నీ అందించే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం నెంబర్ 1. సార్ వాలంటీర్లను పెట్టారు కదా, అవి ఎలా ఉంది సార్? వాలంటీర్లు చాలా బ్రహ్మాండమైన స్కీము. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నాయి. వాళ్ళ హర్షధ్వానాలు హర్షాతిరేకాలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. వివిధ ప్రభుత్వాలు వాళ్ళ మేనిఫెస్టోల్లో కూడా పెట్టి మేము వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పుకునే స్థాయికి వెళ్ళిందంటే దానికి ఏ విధంగా ఉందో అనేది అర్థం చేసుకోవాలి. సార్ మరి ఇప్పుడు ఓన్లీ వాలంటీర్లు పెట్టింది వైసీపీ పార్టీ ఏదో తెలుసుకోవడానికి మాత్రమే పెట్టారని చెప్పి అంటున్నారు కదా చంద్రబాబు గారు. వైసీపీ పార్టీ ఏదో తెలుసుకోవాలనుకుంటే కరోనా వస్తే వైసీపీ వాడి దగ్గర పోయి చేశారా? వరదలు వస్తే వైసీపీ వాళ్ళ కుక్కలకే ఇచ్చారా? సమాజంలోని వారి యొక్క సామాజిక అవసరాలని, వారి యొక్క పరిస్థితుల్ని చదువుకోనాడు ఉంటాడు, చదువుకోలేనాడు ఉంటాడు. వాళ్ళందరికి కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క పథకాలు అందుకోవాలో, లేదా ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇవాళ భారత ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు ఇవాళ కూడా కలెక్టర్ ఆఫీస్లో 100-120 సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ స్థానిక జనానికి తెలియవు. ఎన్నో పథకాలు అలా ఉపయోగించుకోలేకుండా మురుగుబడిపోతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలన్నీ కింద స్థాయి, అట్టడుగు స్థాయి వరకు అందరికి పోయి జల్లెడబట్టి అర్హుల్ని ఎతికి వాళ్ళకి అర్హత ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. జగనన్న సురక్ష వివిధ ప్రోగ్రాముల ద్వారా అటన్నిటికి కూడా వాలంటీర్లే కీలకం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి గద్ద దించుతాను, సీఎం సీటు కూడా తాకనేయను నిన్ను జగన్ అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. ముందు ఆయన అసెంబ్లీకి వెళ్ళేది చూడమను, ఇవన్నీ ఎందుకు? ముందు ఆయన అసెంబ్లీకి పంపించే వాళ్ళని చూడమను. మరి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసాయి ఇంకా వైసీపీ పార్టీకి దబిడి దిబిడి అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఏం దబిడి దిబిడి అంటే వాళ్ళకి సినిమా వేషాలు వ్యవహారాలు ఎక్కువ కదా. ఈ దబిడి దిబిళ్ళు రాజకీయంలోనూ రాజ్యాంగంలో ఉండవు. ఏ రాజ్యాంగంలో ఉందని దబిడి దిబిడి ఉండవు. మరి ఈసారి పులివెందల్లో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. ఏది కల్లోనా? కలకన్నాడా ఏంది? తెల్లారిందని చెప్పు. మరి రాజధాని ఒకదానికే దిక్కు లేదు, 3 పెడతా అంటున్నారు. అసలు ఎలా నమ్మాలి జగన్ గారిని అని చెప్పేసి అంటున్నారు. రాజధాని విషయంలో చాలా సంక్లిష్టమైన ప్రశ్న, మంచి ప్రశ్న అడిగామమ్మా. రాజధానులు అంటే ఇప్పుడు కాళ్ళు ఒకటి సరిగ్గా ఉండాలా, లేకపోతే తలకాయ ఒకటి సరిగ్గా ఉండాలా, మొండెం ఒకటి సరిగ్గా ఉండాలంటే ఏందన్నాలా? కాళ్ళు ముఖ్యమే, తలకాయ ముఖ్యమే, మొండెం ముఖ్యమే. సమగ్ర అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధిగా అన్ని ప్రాంతాలు అన్ని సమానంగా అందరికీ ఇవ్వాలని, అసమానతలు ఉండయనేగా ఇవాళ తెలంగాణ మాకు మా నిధులు నియామకాలు అన్నీ వాడుకున్నారని వాళ్ళ దురుద్దేశంతో మన ఎల్లగొట్టిన పరిస్థితి కదా. మళ్ళీ అదే సిచ్యువేషన్ రాకుండా సమాజం వైపు సమగ్రమైన అన్ని యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా తీసుకుందామన్న ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం వచ్చింది. ప్రజలు దానికి బ్రహ్మాండంగా ఇది పెట్టినారు. రాజధాని అంటారు. నాకు సింగిల్ క్వశ్చన్ వ్యూవర్స్కి కానీ అడిగేవాళ్ళకి కానీ, రాజధానిలో ఎవడికి పని ఉండదు. రాజధానిలో నాకు రాజధాని 42 సంవత్సరాలు వచ్చింది. నా యొక్క పరిస్థితులు కానీ, నా నా అవస్థలు వ్యవహారం కోసం ఒక్కసారి కూడా నేను హైదరాబాద్ పోవాలా. ఆ రాజధాని ఏడదగలబడితే మాకెందుకు? మాకు ఆ జరుగుతున్న అభివృద్ధి జరుగుతుందా లేదా, మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, గవర్నెన్స్ అవుతుందా, మనకి దగ్గరకు వస్తుందా లేదా అనేది కావాలి. కానీ ప్రభుత్వమే నీ వాలెటర్ ద్వారా నీ ముంగిట పెడతంటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ ప్రభుత్వానికి యాడికి పోతా ఏంటి? దానికి ఆ ప్రశ్నకే అసలు ప్రశ్నే కాదు అది. మరి ఇప్పుడు జగన్ గారు జనం డబ్బులతో జల్సాలు చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు గారు. ఎవరు జల్సావు? నీ కొడుకు తిన్నాడు, పందికొక్కు తిన్నట్టు జీడిపప్పును. ఏందయ్యి అవన్నీ ఇక మాట్లాడకూడదు. ఎందుకు? నువ్వు తిన్నావు, నీ ఇస్త్రీ కట్టలు కానీ జల్లుకు రాదు, అవన్నీ మాట్లాడుకునేవి కాదు. తప్పది.
ఎవరుంటే ఎవరు అవసర పరిస్థితులను బట్టి వారి యొక్క సిచ్యువేషన్ బట్టి వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ పెట్టి కొన్ని వాడాల్సి వచ్చింది, వాడతారు అవి, దాంట్లో తప్పులేదు. జగన్ గారు వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు, అసలు కోలుకోలేకపోతున్నాం మనం అని చెప్పేసి అంటున్నారు. ఏమమ్మా, రిజర్వ్ బ్యాంకు చెబుతుంది, కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ డైరెక్ట్గా చెబుతుంది, 10 మంది మరి నిండు లోక్సభలో ఆర్థిక కార్యదర్శి చెబుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పుడు దాకా చేసింది 3,50,000 అయితే ఈయన చేసింది 1,75,000 అని. 3,75,000 చంద్రబాబు చేసి వెళ్ళాడు, ఈయన చేసింది 1,75,000. మొత్తం కలిపి ఇప్పుడు 4.5-5 లోపే ఉంది. మరి ఆదాయం వస్తూ ఉంది, చేస్తూ ఉంటాడు. ఏ అప్పులు చేసినా కానీ ఇన్ని పథకాలు, ఇంత జనం డీబీటీ ద్వారా ఎప్పుడైనా ప్రజలకు పారదర్శకంగా ఈ డబ్బు నేను అందించానని చెప్పగలిగిన ముఖ్యమంత్రి ఉన్నాడా? చెప్పండి, ఒకటే ప్రశ్న. అప్పుల సంగతి చెబుదాం. మరి ఇప్పుడు రాష్ట్రానికి మంచి జరగాలంటే మేమిద్దరం కలిసి రావాల్సిందే అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. కలిసి వెళ్ళకుండా ఎట్టమ్మా, బంగాళాఖాతంలో కలిసి వెళ్తారు పడవేసుకొని, కృష్ణానది పక్కకుండా. ఏముంది అక్కడ? మరి 175 సీట్లో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. 175లో 15 సీట్లు కూడా రావు జగన్ నీకు అని చెప్పి అంటున్నారు. 15 సీట్ల ఏమన్నా నిద్రపోతున్నాడు మరి కలకంటున్నాడు. ఏమన్నా 15 సెంటర్లో అయింది. 175 అంటే సిల్వర్ జూబ్లీ అంటారు వాళ్ళ సినిమా లెక్కల్లో. వాడి సినిమా ఆడే పరిస్థితి 15 కన్నా ఆడే పరిస్థితి లేదు. 15 రోజుల కన్నా ఏ సినిమా ఆడతల్లా, అందుకని ఆ 15 అని ఉన్నాడేమో. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు నాకు భయపడి ఎమ్మెల్యేని మారుస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏమండి, నువ్వు 3 మార్చావు. చంద్రబాబు ఎంత అసలు వేసుకొని కండవా ఉందా, తీసుకొని జెండా ఉందా? నువ్వు 66 పార్టీలు మారి వచ్చావు. నువ్వు వాళ్ళు అభ్యర్థులనే మార్చుకుంటుంది, నేను పార్టీలు మార్చట్లేదుగా. ఏం ప్రశ్న ఇది? ఏముంది? వేస్ట్. మరి 2024లో గెలుస్తారంటారా? ఎవరు? జగన్ గారు. ప్రజలు గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల ప్రజలు గెలుస్తారు. ప్రజాస్వామ్యం గెలిచిద్ది, రాజ్యాంగం గెలుచుద్ది. అవన్నీ గెలిచిన రోజు ఆటోమేటిక్గా జగన్ గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 152 వస్తాయి అనుకుంటున్నా.